అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. కానీ మనమేం చేస్తాం, ఒకనాడు ఒక పని చేస్తే వాడిని దొంగ అంటాం. అంటే లేకపోతే ఇంకో రకమైన స్టాంపింగ్ ఏస్తాం, నేమింగ్ పెడతాం. అలా కాకుండా చూడగలిగితే మనం హాయిగా ఉండగలం. వీటి వల్లే మనకవి అసలు మన ఫీలింగ్స్ అవన్నీ దృఢపడిపోతున్నాయి. అంటే కాంక్రీట్ అయిపోతున్నాయి. ఇవి కాంక్రీట్ అవ్వడం వల్ల వాటిలోంచి ఇప్పుడు చూడండి, మనసు నేను అని కాంక్రీట్ అయిపోయింది. అందుకే బయట పడలేకపోతున్నాం. బాడీ నేను. నేను అనేది ఎప్పుడైతే ఉందో నా వాళ్ళు ఈళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు. అంతే అదంతా మొదలవుతుంది కదా! నా వస్తువు, పరాయి వస్తువు ఇలాగ. అసలు డ్రామా అంతా అదే. అయినా మనకి అంటే 5 అందుకోసమే సాంగత్యం అంటే అయితే మన వాళ్ళు చెప్తారు అలాగా. కృష్ణమూర్తి గారు అదే రమణ మహర్షి కూడా సత్సాంగత్యం అంటే ఆ సత్తుతో సాంగత్యం అని కూడా చెప్పారు. సత్ ఏదైతే అసత్యమో దాంతో సాంగత్యం. మీరొక్కసారి ఎప్పుడో చెప్పారు అమ్మగారు. సత్తు, చిత్తు. ఇప్పుడు మీరు సత్ అనగానే నాకు చిత్ అని గుర్తొచ్చింది. ఆ చిత్తుని ఎప్పుడైతే మనము తొలగించుకుంటూ వస్తామో ఉన్నదంతా సత్తే అని మీరు చెప్పారు ఒకసారి. సత్ చిత్ అదంతా ఎక్కువ రమేష్ చెప్తుంటాడు. నేను ఎక్కువగా తక్కువే. హ్మ్. అంటే క్లాస్‌లోని ఇప్పుడు మన రమేష్ సారు గ్రంథం చదివినప్పుడే ఆ! అది అంటే నేను హ్మ్. సామాన్యంగా ఇన్ని రకాల పేర్లు హ్మ్. పెట్టి కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇష్టం ఉండదు. అంటే విషయాన్ని హ్మ్. చాలా సరళంగా తీసుకెళ్ళాలని చూస్తాను నేను. నాకేమో అవును. రకరకాల పేర్లు, రకరకాల మనిషి కన్‌ఫ్యూజ్ చేసేస్తారు కదా! హ్మ్. ఇన్ని పేర్లు వచ్చి మనకి అర్థమయ్యేది ఏమి ఉండదు. ఆ సత్తన్నా, సత్యం అన్నా ఒకటే అన్నమాట. అంటే అదే ప్రేమ, అదే కంపాషన్ సమస్తం అదే అన్నమాట. అదే ఇంటెలిజెన్స్ అంటారాయన. నాట్ థిస్ ఇంటెలిజెన్స్ అంటే మనం నేను బాడీ అనుకున్నాము మనస్సు ఇంటెలిజెన్స్ కాదది. అదంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ గతం వదిలేస్తూ ఉంటే ఏ క్షణంకి ఆ క్షణం జీవించడం అని కృష్ణమూర్తి గారు మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అన్నారు. అలాగే ఈయన రమణ మహర్షి ఇద్దరు పదజాలాల్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నా డై టు ఎవ్రీ మినిట్ అంటారాయన. అది మనం ఏంటంటే అలవాటైపోయి ఆ గతంలోనే జీవించుతున్నాం. మనకేమో న్యూనెస్ కావాలి, థ్రిల్లింగ్ కావాలి, అన్నీ కావాలి. కానీ మనసు రేంజ్‌లోనే. రామభద్ర గారు చెప్పండి ఏమైనా? అంటే దానికి రీజన్ ఏంటంటే, మనం అసలు అసలైన ఆనందం కొంచెం కూడా అది ఎలా ఉంటుంది, మనం చవి చూడలేదు గనక ఇదే పట్టుకు వేలాడుతుంది. అంటే మన నిద్రలో ఎవరు? ఏమీ లేకపోయినా ఆనందిస్తున్నాం కదా! అలా అక్కడ మనం తెలియకుండా చేస్తున్నాం. అంటే ఏమీ అక్కర్లే. నేను మీకు చెప్పానో లేదో ఒరిస్సాలో చిన్న పిల్లలండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ల వాళ్ళు అందరూ అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవారు నేను ఉద్యోగం చేసినప్పుడు. మాకు సాయంత్రం అయ్యేసరికల్లా వాళ్ళ ఇళ్ళకే వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఏదైనా మాకు టీవీ లేదు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి టీవీ చూసేవాళ్ళం. సండే గాని. ఆ చిన్న పిల్లలు నేనెళ్ళేసరికల్లా నేను లక్ష్మి మేడంతో వెళ్ళిపోతానని ఒక పిల్ల. వీళ్ళేమో ఈ నెల రోజుల్లో 2 వారాల్లో నేను వెళ్ళినంత సేపు తల్లిదండ్రులు బోధపరిచేవారు. లక్ష్మి మేడం వస్తారు. నేనెళ్ళిపోతాను అనకండి అని. వాళ్ళేమోని ఇంక నేనెళ్తాననగానే ఒక పిల్ల మొదలెట్టేది. ఓ ముగ్గురు ఆడపిల్లలు. ఆ పిల్ల 5 ఏళ్ల పిల్ల పెద్దది. 5 దాటే. ఆ రెండో పిల్లేమో 3 ఏళ్ళు. నేనెళ్ళిపోతాను. మే భీ జాऊँ అనేది రెండోది. అంతకంటే చిన్న పిల్ల ఒక నెల, ఒక ఏడాది సమ్ నెలలు. ఆ పిల్ల నేనెళ్ళిపోతాననేది. ఇంక వీళ్ళు అలా పెంచేసేవారు. ఇంతమంది ఎవరింటికెళ్తే పిల్లలందరూ వచ్చేసేవారండి. చిన్న పిల్లలు. నా స్టూడెంట్స్ కాదు వాళ్ళు. అలా అందరూ పోన్లెండి పంపించేయండి. మా ఇంట్లో మాత్రం ఏంటి అదే కిందనే పడుకుంటాం. మళ్ళీ నా దగ్గర ఏమీ లేవు అప్పటికి. అంత హాయిగా బాల్కనీ ఉంటే కింద పడుకునేవాళ్ళు.
వాళ్ళు మా ఇంట్లో ఉండి వాళ్ళ స్నానాలు వాళ్ళే చేసేవారు. ఇంత ఇంత చిన్న పిల్లలు కూడా. నేను కూర్చుంటే వాళ్ళు కూర్చునేవారు. అయితే ఒక పెద్దాయన రోజు పిల్లలొచ్చేస్తూ ఉంటారు. ఏంటి ఈ లక్ష్మీ మేడం ఇంటికని అన్నీ వెతుకుతున్నారు. ఏంటి వెతుకుతున్నారు అన్నాను. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆకర్షితులవుతున్నారు. ఏమిటి అవి టాయ్స్ మా ఇంట్లో లేని ఆహ్, ఆట బొమ్మలు ఇక్కడ ఏమున్నాయని చూస్తున్నానన్నారు. చూస్తే ఒక్క టాయ్ లేదు. అర్థమైందా? వినిపిస్తోందా మీకు? అంటే అర్థమవుతుంది అమ్మగారు. వ మరి ఈ పిల్లలు ఎలా వాళ్ళకు వచ్చేస్తున్నారు? అదే మేడం. వాళ్ళలో ఇది లేదు అనేది అంటే ఇంకా ఏదైతే మాయ ఉందో పట్టుకోలేదు గాబట్టి వాళ్ళేమో వాళ్ళ అమ్మని వాళ్ళకెంతో ఇష్టమైన అమ్మ, నాన్న అందరిని వదిలేసి వచ్చేవారండి. నైట్ ఉండిపోయేవారు. పొద్దున్న బా స్నానం చేయాలి. ఆ హ్మ్. 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పిల్ల వాళ్ళు స్నానం చేసేసుకునేవారు. పోనీలెండి మీ వీపొక్కటే రుద్దుతానని చెప్పేదాన్ని. మీ మొత్తం మీరే రుద్దేసుకోండి అని. మీకు వీపు అందదు కదా! అని. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నానంటే, నిజం చెప్పాలంటే నాకు సామాన్యమైన వంట తప్ప అప్పటికి వంట కూడా రాదు. అంతమంది పిల్లలు వచ్చేస్తూ ఉంటే, ఆ పక్క బట్టలా లేవు. ఆయనొచ్చి వెతుకుతూ ఉంటే అసలు ఒక్క ఆట బొమ్మ లేదు ఇంట్లో. వాళ్ళకి ఇన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇగో లక్ష్మీ మేడం ఇంటికొస్తారు. వెళ్తాననకండి, వెళ్తాననకండి లేతే రారు మేడం. ఇంత ట్రైనింగ్ ఇచ్చినా నేను వెళ్తాననేసరికి మొదలెట్టేవారు వాళ్ళు. మరి వాళ్ళేం పొందుతున్నారన్నది వాళ్ళే మిగతా వాళ్ళకి ఆశ్చర్యం కదా! అవును మేడం. మీరు ప్రేమగా మాట్లాడిన మాటలకి వాళ్ళు అంత మీరంటే ప్రేమగా చాలా మాట్లాడడం అంతకంటే రాదు. ఏదో మామూలుగా మాట్లాడతాను. మామూలేముంది అమ్మగారు. మీరు మీ మాటలకు యాక్చువల్లీ నేను క్లాస్ కంటే మీ మాటలకి నేనెక్కువ మీ గొంతుకు అట్లా మీ వాయిస్ వినాలనే ఎక్కువ నేనొస్తాను. ఒకడైతే దల్జీత్ అని వచ్చాడు. 1.5 ఏళ్ళు వాడు. వాడిని ఓ రోజు ఈవినింగ్ ఎత్తుకొని బయటికొచ్చాను పైకి. వాడంటాడు, "జల్దీ జల్దీ ఉప్మా బనా కే దీజియే ఉప్పుమా, ఉప్పుమా" అన్నాడు. అంటాడు. ఆ నీళ్లు వేడెక్కాలి 10 సార్లు జల్దీ జల్దీ దే దీజియే వాళ్ళ అమ్మని వదిలి వాడు ఉండలేడు. ఇక్కడేమో రావాలి. అప్పుడు పిల్లలు ఎంత అసాధ్యమైనవి అడుగుతారో అన్నది అతనెవడో చెప్తాడు కదా! అలాగా. ఈ సూదిలోకి ఇది ఎక్కించండి అన్నట్టు. అలాగా అంటే వాళ్ళకి ఆహ్, అంటే ఇలాగ అందరూ అనమాట. వాట్ ఈస్ థట్ అనేది అందరికీ ఆశ్చర్యం అనమాట. అంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నానంటే ఈ ఈ ఎగ్జాంపులు అందరూ ఏమనుకుంటారు ఎక్స్‌టర్నల్ థింగ్స్‌లోనే అన్నీ ఉన్నాయనుకుంటారు. అందుకు ఆయనెవరో వచ్చి ఆట వస్తువులు వెతికారు. ఇంట్లో ఒక్క ఆట వస్తువు లేదు. ఏ ఎవరిళ్ళకెళ్తే ఆ పిల్లలందరూ మా ఇంటికొచ్చేసేవారండి. అంటే మనం కూడా ఆహ్, పైన వాటినే వెయిటిస్తున్నాం. ఆయనెవరో ఆట వస్తువులు వెతికినట్టు. ఇంటర్నల్‌గా ఉన్నదాన్ని పట్టించుకోవట్లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా అంటే మనకి విశ్వాసం కూడా లేదు. ఇంటర్నల్‌గా ఉన్నదాని పైన. ఏదో అందరూ చెప్తున్నారంటాం. మనకి విశ్వాసం ఉంటే మనం ఎందుకు దాన్ని ప్రయత్నించం? అంటే అది గట్టిగా విశ్వాసం ఇప్పుడు చూడండి అక్కడెక్కడో ల్యాండ్ బాగా చౌకగా అమ్మేస్తున్నారంటే మనుషులు లైన్ కట్టేస్తారు. అక్కడ విశ్వాసం ఉంది ల్యాండ్ వస్తుందని. అంటే ప్రాపంచిక వస్తువులు నమ్మినంత ఆత్మతత్వాన్ని నమ్మం. మా విజయనగరంలో కూడా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయాక, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, అబ్బాయిలు, టీనేజర్స్ అందరూ వచ్చేవారు. చిన్న పిల్లలు ఎవ్వరూ లేనప్పుడు వచ్చేవారు. వీళ్ళు చూసేవారు ఎవ్వరు పెద్దవాళ్ళు లేనప్పుడు వీళ్ళొచ్చేసేవారు. వీళ్ళెందుకొస్తున్నారంటే ఎవరికీ తెలీదు కదా!
ఒకరోజు ఏంటంటే ఒక పిల్ల అదే కృష్ణమూర్తి స్కూల్‌లో చదివి అప్పుడు కల్కి అయిపోయారు వాళ్ళ మాస్టర్ గారు. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి డివోటీ. ఈ పిల్ల సరిగ్గా ఏమి చదవటం లేదు అంటే, "మీరు చదువని వదిలేసి మా ఇంటికి పంపించేయండి" అన్నాను ప్రతి సండే. ఆ పిల్లకి పుస్తకాలు పంపించండి గానీ చదువు కోసం అని చెప్పకండి అన్నాడు. అలా మా ఇంటికి సండే బోలెడుమంది పిల్లలొచ్చేసేవారు. నేను వాళ్ళందరికీ భోజనం వండి పెట్టేదాన్ని. ఒక్క మెతుకు పారేయకుండా అందరూ తింటూ ఉంటే పేరెంట్స్ అందరూ ఓ రోజు కొంచెం కొంచెం మందొచ్చారు. "ఏమిటి మీరు వంట వండుతున్నారు వీళ్ళింత బాగా యాక్చువల్‌గా వాళ్ళకి వండినంత వంట కూడా నాకు రాదు. నేను మామూలు వంటే. అది వాళ్ళందరికీ ఆశ్చర్యం. మీకు అర్థమవుతుందా? అంటే పీపుల్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ థింగ్. అర్థమైందా మీకు నేను చెప్పిన ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను? అర్థమవుతుంది అమ్మగారు. పిల్లలకి అహం అన్న అడ్డు ఉండదు గనక ఆనందంగా వచ్చేసేవారు. ఇంకేమైనా మాట్లాడతారా? సుధా గారు? వింటున్నానండి. బాగుంది మీరు చెప్తున్నది. ఇందులో మాట్లాడటానికన్నా అర్థం చేసుకుంటున్నాను. బావుంది. నచ్చుతుంది నాకు. మనసుకి ఎక్కడో నచ్చిందది. అది ఎక్కడో ఇదవుతుంది. యాక్చువల్‌గా నాకొక ఆటలు కూడా రావండి. అంటే పిల్లల్ని హ్మ్. ఆడించడం అవేవి రావు. హ్మ్. హ్మ్. ఎప్పుడు మాత్రం అంటే ఆ క్రియేటివ్‌గా పిల్లలకప్పుడు ఏం అంటే అలాగా డల్‌గా ఉండడం మాత్రం నాకిష్టం ఉండదు అంతే. అది. అది ఆ పిల్లలకి ఆ కల్మషం అనేది ఉండదు కదండీ పిల్లల మనసులో. అవును. వాళ్ళకి నచ్చిన మాట ఎవరు చెప్తారో వాళ్ళకి అది వాళ్ళ వైపు పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతూ వాళ్ళకి ఉంటారు కదా! నచ్చకపోయినా ఇప్పుడు మరేమైనా వాళ్ళకి ఒక్క మెతుకు పారేయడానికి హ్మ్. వీల్లేదనేదాన్ని. వాళ్ళ ఇంట్లో అన్నీ పారేయడం అలవాటు కదా! ఒక్క మెతుకు హ్మ్. పారేయకుండా ఎవరి కంచం వాళ్ళు కడుక్కోండి. హ్మ్. అలా కడుక్కునేవారు. హ్మ్. హ్మ్. అయితే ఆ పిల్ల నిజంగా ఎవరినైతే ఆయన నాకు చాలా చాలా పెద్ద గిఫ్ట్‌లు తెచ్చిచ్చారు. అంటే ఏ పిల్ల అయితే ఈ హ్మ్. పిల్ల కొంచెం డల్‌గా ఉంటుంది. అంత తెలివైన పిల్ల అన్నారో, ఆ పిల్ల చాలా యాక్టివ్‌గా అయిపోయింది. అది హ్మ్. ఎన్ని ఏళ్ల కిందట ఇచ్చారో ఒక టర్కీ టవల్ ఇప్పటికీ అలాగే వాడకుండా వదిలేసాను. హ్మ్. అంటే ఎలా వాళ్ళెప్పుడు యాక్టివ్ అయింది అమ్మగారు అమ్మాయి? ఆ! వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ పైకొస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారండి. హ్మ్. వాళ్ళకేమి మనం చెప్పాల్సింది అక్కర్లే. మనం తెలియక అన్నీ చెప్తాం గాని. హ్మ్. ఇంకా హ్మ్. చెప్పాలంటే వాళ్ళు చాలా పనులు కూడా చేసేవారు చక్కగా. హ్మ్. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలంతే. వాళ్ళు అంత పని చేస్తారు. హ్మ్. ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు ఎంతో బాగా అయిపోతున్నారని వాళ్ళు ఆనందపడిపోయేవారు. హ్మ్. అలా కొంతమంది తల్లిదండ్రులొచ్చి ఇంట్లో ఏమి తినరు ఇక్కడ ఎలా తినేస్తున్నారు అంతాను. అంటే అది చూసారు వాళ్ళు. హ్మ్. పోనీ నాకేం పెద్ద అస్సలు నేను మసాలాలు ఎప్పుడు వాడేదాన్ని కాదు. అంటే ఇక్కడ అది కాదు ఎక్స్‌టర్నల్ థింగ్‌లోనే అంతా ఉంటుందని మనం అనుకుంటాం. అంతా ఇంటర్నల్‌గానే ఉంది. అది పాయింట్. రాంబుద్ర గారు మాట్లాడండి ఏమైనా కొంచెం. మనకు 5 నిమిషాలు అంత టైం ఉంది. అప్పుడే జూమ్ అయిపోయిందా ఇవాళ? మేడం. అదే మేడం. అంటే బేటా అంటే ఇప్పుడు ఏదైతే బేటా ఇది అనేది మనం ప్రయత్నం చేస్తే అక్కడ దొరికేదంతా కల్మషమే కదా మేడం. అక్కడ ఏముంది బయట అంతా అంటే ఆహ్, మాయకు సంబంధించిందే. ఎంతసేపు దానికి ఒక ఇదనేది లేదు కదా మేడం. స్టాండర్డ్ అనేది లేదు బయట. ఏ ఏ విషయం గురించి మనం
తర్కించినా బయట దొరికే దాంట్లో నిత్యత్వం అనేది లేదు. అంటే ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు 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 సత్యము అని మనం ఏదైతే భావిస్తున్నామో మళ్ళీ 5 నిమిషాల తర్వాత అదే అసత్యం అయిపోతుంది. అంటే దానికి ఆహ్, ఒరిజినాలిటీ లేదు. ఒక స్థిరత్వం లేదు. బయట అని శాశ్వతత్వం లేదు అది గదా అసలు మేడం మనం దాంట్లో. కూడా మార్పు కోరుకుంటాం కదా! మైండ్ రేంజ్‌లో ఉన్నాం గనక. వి ఆల్సో వాంట్ అవును చేంజ్. మేడం. హ్మ్. స్థిరత్వం ఎవడు అంటే కోరుకోవట్లేదు. బేటా అనే దాంట్లో బేటా అనేది ఇంకా ఎంత ట్రై చేసినా అది కుదరడం లేదు మేడం. అంటే దానికి లింక్ కుదరడం లేదు. అంటే మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నది అసత్యమే అనేది తెలుస్తా ఉంది. అంటే మనం భావించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మన భావనకు అందని అంటే ఒక ఇది ఉంది. సత్యం ఏందంటే సత్యానికి మార్పు ఉండదు. సత్యం ఎప్పుడూ ఒకటే. సత్ సత్యం అనేది ఇంకా మనం ఎంత ప్రయత్నం చేసినా ఒకే స్థితిలో ఉంటుంది, దొరుకుతుంది. అందుకని అంతర్గతంగా జరిగేది అది కాబట్టి అలా ఉంటుందేమో అనిపిస్తుంది. హ్మ్. సుధా గారు? అందుకే దానికి చెప్పండి. మార్పు అది శాశ్వతంగా ఒకటే పరిస్థితిలో శాశ్వతం, ఉంటుంది కాబట్టి అశాశ్వతం దానికంటారు. కాదండి. ద లవ్ దట్ ఈస్ ఇన్‌సైడ్ కదా! పిల్లలకి ప్రేమమయులు. అండ్ దే ఆ! వాంట్ ఇట్ ఉంటుంది వితౌట్ మేడం. దేర్ నాలెడ్జ్. ఆ! వాళ్ళు కారణం చెప్పలేరు. ఆ! అవును మేడం. అశాశ్వతం, శాశ్వతం అని అక్కడ మనకు కూడా చేంజ్ కావాలంటాం కదా! ప్రతి నిమిషం. అయినా కూడా థాట్ విచ్ ఈస్ ట్రూత్ ఈస్ ఆల్సో చేంజింగ్ అంటారు కృష్ణమూర్తి గారు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ హ్మ్. థింగ్ అని. అందుకని చేంజ్ అనేది మనం అందరం కోరుతూనే ఉంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లవ్ అన్నది ఉంటే ఆటోమేటిక్‌గా ఆ ట్రూత్ అన్నది ఉంటుంది. అందుకే గాడ్ అనే హ్మ్. టాపిక్ మీద ఈ శనివారం మాట్లాడాలి. అందులో ఆన్ గాడ్‌లో అదే చెప్పారండి. వెన్ యూ హావ్ లవ్ అంటే ఒక సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ దగ్గర కూర్చోండి మీకు అని మన శాస్త్రాల్లో చెప్తారు కదా! అదే అన్నారు. కూర్చుంటే ఏంటవుతుంది వెన్ హి డజంట్ హావ్ లవ్ టువర్డ్స్ యూ. లవ్ అన్నది ఉన్నప్పుడు మాత్రమే ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ అలాంటప్పుడు ఏమీ మీరు పొందాలని ఉండరు. మీరు పొందాలనుకున్నంత సేపు ఏది పొందలేరు. సెర్చ్ అని, సీకింగ్ అని పోయినప్పుడే అన్నీ వస్తాయంటారు. లవ్ ఫుల్‌ఫిల్స్ అనమాట. అప్పుడు అన్నీ వచ్చేస్తాయి అక్కడ. నేనెవ్వరికీ పాఠాలు బోధపరచాలని పెట్టుకోలేదు చిన్న చిన్న పిల్లలకి. వాళ్ళు ఆటోమేటిక్‌గా డిసిప్లిన్‌గా ఉండేవారు. నేను పెంకి పిల్లల్ని ఇంటికి తెస్తే వాళ్ళంతట వాళ్ళే సాయంత్రం అయ్యేసరికి హోంవర్క్‌లు చేసుకునేవారు. తెల్లవారుజామున లేచిపోయేవారు. "ఆ! మేడం గారి ఇంట్లో తెల్లవారుజామున తెలివొచ్చేస్తుంది" అనేవారు. అర్థమైందా? వినపడుతున్నాదా అందరికి? ఇంకో 1 మినిట్‌లో